పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటి వరకు పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 95,000గా ఉందని, విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం 93,903 అయితే, అదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104కి పెరిగిందన్నారు. కానీ 2019 తర్వాత తప్పుడు పాలనతో పరిస్థితి తారుమారైందని, విద్యుత్ కొనుగోళ్ల విధానం ద్వారా 12,250 కోట్ల మేర అదనపు భారం పడిందని చంద్రబాబు వెల్లడించారు. అక్రమ ఇసుక తవ్వకాలతో 7,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, అదేవిధంగా 9,750 కోట్ల మేర ఖనిజ సంపదను దోచుకున్నారని చెప్పారు. 101.16 ఎకరాల మడ అడవులను ధ్వంసం చేస్తే ఎన్జిటి 5 కోట్ల రూపాయలు జరిమానా వేసిందని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోగా అమరావతి, పోలవరం శక్తి ఉత్పాదన రంగంలో కాంట్రాక్టర్లు రద్దయ్యాయని, ప్రభుత్వ అసమర్థత కారణంగా ఒక్క విద్యుత్ రంగంలోనే 1,29,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు బాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు నిర్ధారణలో జాప్యం కారణంగా 45,000 కోట్లు, డ్యామేజీలు మరమ్మతులతో మరో 4,900 కోట్లు, జల విద్యుత్ ఉత్పాదనలో జాప్యం కారణంగా 3,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.